హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నగేష్ గౌడ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తికి, నా తోటి అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రంగాలలో మహిళలు విజయాలను గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకుంటాం. మహిళా దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మహిళా దినోత్సవం వెనుక చాలా చరిత్ర ఉంది. చాలా దేశాల్లో మహిళలు నిర్వహించిన నిరసనలు, ప్రదర్శనలు, చేసిన ఉద్యమాలు మార్చి 8వ తేదీన ముడిపడి ఉండడంతో ఇందుకు కారణం. 1908 మార్చి 8న న్యూయార్క్లోని ఓ దుస్తుల కంపెనీలలో పనిచేసే 15,000 మంది మహిళా వర్కర్స్ తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కి పోరాడి విజయం సాధించారు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఆ మరుసటి ఏడాదిలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది. 1910లో డెన్మార్క్లో 17 దేశాల నుంచి 100 మంది మహిళా ప్రతినిధులు హాజరై ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని ఒక తీర్మానం చేశారు. అయితే ఒక ప్రత్యేకమైన తేదీ అంటూ నిర్ణయించకపోవడంతో మహిళా దినోత్సవాన్ని కొన్ని దేశాలు వేర్వేరు తేదీల్లోని నిర్వహించుకుంటూ వచ్చాయి. చివరకు ఐక్యరాజ్యసమితి 1975 ఏడాదిని అంతర్జాతీయ మహిళా ఏడాదిగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1977లో ఉమెన్స్ డేను మహిళల హక్కు ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేసింది. అప్పటి నుంచి పలు దేశాలు మార్చి 8న ఉమెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మహిళా దినోత్సవం జరుపుకునే తీరులో వైవిధ్యం ఉంటుంది. హక్కుల సాధనకై కొన్ని చోట్ల మహిళలు ఇంకా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల మహిళా విజయానికి సంకేతంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఒక పుట్టుకకు, ఒక అస్తిత్వానికి, ఒక పునర్జీవనానికి, ఒక కొనసాగింపుకు గౌరవం ఇచ్చే రోజు మహిళా దినోత్సవం. మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా స్త్రీ అవసరాన్ని వాళ్ళ హక్కులుగా గుర్తు చేసుకునే రోజు. కానీ ప్రస్తుతం ప్రధాన ఉద్దేశం మాత్రం మహిళా శ్రమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం. సమాన వేతనాల కోసం జరిగిన ఒక మహిళా ఉద్యమం కార్మిక శక్తిగా తాము చేసే పని తక్కువేం కాదని నిరూపించుకున్న రోజు. అందుకే ఇది శ్రామిక మహిళా దినోత్సవం. కానీ కాలక్రమంలో సామ్రాజ్యవాదం శ్రామిక అనే పదాన్ని చెరిపేయడంతో సాదాసీదా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మిగిలిపోయింది. భారతదేశంలో మహిళల్లో మనోబలం పెంచేందుకు ఉమెన్స్ డేని ఒక అవకాశంగా చెప్తుంటారు మేధావులు. మిగతా దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సెమినార్లు నిర్వహిస్తారు. డాక్యుమెంటరీలు, టీవీ షోలను ప్రదర్శిస్తారు. మీడియా ఛానళ్లు, పత్రికలు ప్రత్యేక కథనాల ద్వారా ఈరోజు ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తాయి. మహిళా సాధికారత కోసం పాటుపడుతున్న ఎన్జీఓలు జెండర్ సెన్సిటివ్ నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తుంటాయి. మహిళలు